అన్న బల్మూర్ వెంకట్ గారు ఆదేశానుసారం అలాగే ఎన్ఎస్ఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యువజన నాయకులు మన కందుకూరి అంబేద్కర్ గారి సూచనల మేరకు తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో ఎన్ఎస్ఏ మండల గ్రామస్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసి అక్కడ అధ్యక్షులను ఎన్నుకొని పార్టీ బలోపేతానికి రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మన కాంగ్రెస్ జెండా నిన్ననైతే ఎట్లాగో కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగిరిందో అలాగే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇదే తుంగతుర్తి గడ్డమించెల్లి మొదటి మెట్టిగా తుంగతుర్తి గడ్డమించెల్లి రావాలనే ఒక ఉద్దేశంతో కమిటీలు ప్రతి గ్రామాల కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. మనం 9 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకులు కానీ ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఏదైనా ప్రభుత్వ పథకం రావాలంటే టీఆర్ఎస్లో ఫ్లెక్స్ అయినా ఉండాలి, లేకపోతే స్టేటస్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తేనే ఈ రోజున నీకు ప్రభుత్వ పథకాలు నీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వేరే పేదవాళ్ళకు కానీ అర్హులైనటువంటి పేదవాళ్లకు అణగారిన వర్గాలకు బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల వాళ్ళకు కానీ వాళ్ళకు సరైన సముఖ స్థానం కల్పించడం లేదు. మీరు చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకా చాలా పథకాలు కానీ ఎవరికి అందుతున్నాయంటే టీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సర్పంచులకు వీళ్ళకి అందుతున్నాయి తప్ప సాధారణ మానవునికి ఎవరికి అందట్లేదు. ఈ ఎన్ఎస్సీఐ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం సంసిద్ధమై పనిచేయాల్సిన అవసరం ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడి పోయినా ఒకే టాక్, ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడితే ఎవరైతే నిలబడతారో అప్పుడు ఉబ్దాం అని ప్రతి గ్రామాలు ఇదే అంటారు. జబలో ఒకలా వస్తేనే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు ఎట్లా నడిపించినాం, గ్రామ స్థాయిలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు ఏమనుకున్నా మనమే ముందుండి నడుపుతాం, మనమే ముందుండి బాంబులు కాలుస్తాం, మనమే అవన్నీ చేస్తాం. మరి ఈరోజు ఈ తూర్పుగూడెం గ్రామంలో మీరెందుకు ముందు పడవద్దు? మీ ఊరి అభివృద్ధి పదంలో మీరెందుకు నడవద్దు? ఎవరో వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి నిలబడితేనే ఆయన సపోర్ట్గా మీరు పోతారా? లేకపోతే మా గ్రామం అభివృద్ధి పదంలో నడవాలి అని మీకు ఒక ముందడుగు మీరేస్తారా? ఎవరో వ్యక్తి వచ్చి నిలబడితేనే మనకొద్దు. మన స్వతహాగా మనం కాంగ్రెస్ పార్టీని మీ ఊరి నుంచి వెళ్ళి మీ సమస్యలు వెలువనెత్తండి. ఇంకో గ్రామం అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకోసాయి మనమే ఒక సమస్య మీద పోరాడదాం. కాంగ్రెస్ పార్టీని తుంగతుర్తి గడ్డమించలే మొదటి విజయంగా మనం అందిద్దాం. సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన తల్లికి చేద్దాం. ఇక్కడ గ్రామ కమిటీలో ఎన్ఎస్ఏ కమిటీ వేద్దామని అనగానే ప్రతి ఒక్కరు గ్రామ అధ్యక్షులు కానీ మన ఉప సర్పంచ్ గారు కానీ ఇక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ ఎన్ఎస్ఏ నాయకులు కానీ ఇక్కడ గ్రామ పెద్దలు చాలామంది కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని పురాతన నుంచి ఇక్కడనే ఉంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రభావాలకు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నాయకునికి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అంబేద్కర్ అన్న నేను ప్రతి ఒక్క గ్రామంలో కూడా పోయి అన్న మరి నేను గ్రామాలకు వెళ్తుంటే మరి వాళ్ళు అడుగుతారు మరి పరిస్థితి ఏంది, నీ ఎన్ఎస్ఏ పరిస్థితి ఏంది, ఏం కదా దాని గురించి ఏంది అని అంటారు. నేనేం సమాధానం ఇవ్వాలి అంటే మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యువ నాయకులు కందుకూరి అంబేద్కర్ అన్న గారు ఒకటే మాట చెప్పారు. వాళ్ళు చెప్పమని చెప్పారు. ఏందంటే ఎన్ఎస్ఏలో ఎవరైతే బలంగా ప్రజా సమస్యల మీద కొట్లాడతారో వాళ్లకు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గాల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రముఖ స్థానం కల్పిస్తాం. ఇక్కడ ఎవరో అపాయింట్మెంట్ చేస్తే కోటా ఉండదు. ఓన్లీ కష్టపడితేనే నీకు పథకాలు వస్తాయి, నీకు కష్టపడితేనే నీకు పదవులు వస్తాయి. తప్పితే ఆయన రికమెండేషన్ చేసిండో ఈయన రికమెండేషన్ చేసిండో నీకు పదవులు ఇస్తే నువ్వు ఇంట్లో ఉంటావు. ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు. నీకు పదవులు ఇస్తాం, కష్టపడు, పని చేయి, నీకు పదవులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పమని చెప్పారు. ఇక్కడ రికమెండేషన్ నడవ, ఓన్లీ కష్టానికి ఫలితంగా పదవులు వస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామంలో కమిటీ వేస్తామని అనగానే ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.